బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హల్చల్ చేశాడు. విజిలెన్స్ సిబ్బంది మేల్కొనేలోపే మద్యం మత్తులో రాత్రి గోడ దూకి ఆలయం లోపలికి ప్రవేశించారు. గోపురం పైకెక్కి కలశాలు లాగేందుకు ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు అతని దగ్గరకు వెళ్లగా క్వార్టర్ మద్యం ఇస్తే దిగుతానంటూ హల్చల్ చేశాడు. ఎలాగోలా అతన్ని కిందకు దించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, అసలు ఏం జరిగింది, ఎలా అతను అంత పైకి ఎక్కగలిగాడు, సెక్యూరిటీ లేదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? టీటీడీ తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో టీటీడీ విజిలెన్స్ అధికారుల వైఫల్యం మరో బట్టబయలైంది. అధికారులు కళ్ళుగప్పి ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు. మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి దాదాపు 50 అడుగుల పైన ఉన్నటువంటి 500 అడుగుల పైన ఉన్నటువంటి గోపురాన్ని ఎక్కి కూడా అతను హల్చల్ చేస్తూ వస్తున్నాడు. అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. ముఖ్యంగా అతను ఎందుకు ఎక్కాడు ఏమనేది కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్నారు. అయితే పైకి ఎక్కిన వ్యక్తి అక్కడి నుంచి దింపేందుకు కేకలు వేయడంతో ఒక్కసారిగా అధికారులు నివ్వెరపోయారు. ఏకాంత సేవ ముగిసిన పిదప రాత్రి ఆలయ తాళాలు వేసుకుని ఆలయ తాళాలు వేసుకుని బయట వచ్చే క్రమంలోనే గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. అతను గుర్తు వ్యక్తి అతను అంటే విజిలెన్స్ అధికారులు చూసి గోడ దూకి వెళ్తున్నాడని గమనించి మరోమారు ఆలయ తలుపులు తీసి లోపలికి పట్టుకునే ప్రయత్నించే లోపల మహాద్వారం పైకి ఎక్కేశాడని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇతను వచ్చి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందినటువంటి తిరుపతిగా గుర్తించారు. అతను ఎందుకు ఎక్కాడు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. అయితే మద్యం మత్తులో ఉన్న కారణంగా అతను ఎక్కాడని చెప్పేసి పోలీసులు అధికారులు అయితే ఐడెంటిఫై చేశారు. రాత్రి ఫైర్ సిబ్బంది సహకారంతో అతన్ని గోపురం పైన ఎక్కి హల్చల్ చేసినట్టు వ్యక్తిని నిదానంగా కిందికి దింపారు. దింపి ఈస్ట్ పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. కారణం పరిశీలిస్తే విజిలెన్స్ అధికారుల వైఫల్యం అనేది స్పష్టంగా పోలీసు అధికారుల వైఫల్యం అనేది స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.